హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కపుల్ ఫ్రెండ్లీ యాక్టెడ్ బై సంతోష్ శోభన్ గారు అండ్ మానస వారణాసి గారు. రివ్యూలోకి వెళ్ళిన ఒక్కొక్క చూపడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నైట్ ప్రీమియర్ వేశారు 7 o'clockకి. సో అది చూసి వచ్చి ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఓకే. అంటే జనరల్గా మూవీలో ఆ క్లైమాక్స్ పోర్షన్, ఆ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో అక్కడ కొంచెం మెలో డ్రామా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎమోషనల్గా బాగా అనిపిస్తుంది మొత్తం అంతా కూడా. అండ్ ఒక కొత్త పాయింట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నాట్ ఎగ్జాక్ట్లీ న్యూ అన్ను, బట్ డెఫినెట్గా ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో, ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో మనం ఒక కొత్త పాయింట్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి. సో అది కొంతవరకు బాగానే అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మనకి ఈ డ్యూయల్ సీన్ స్క్రీన్ ప్లే అనేది నడుస్తూ ఉంటుంది. అంటే ఒక స్టోరీ, ఒక వెర్షన్ నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అండ్ మధ్యలో స్టోరీలోని వేరే వెర్షన్ అయితే కనబడుతుంది. సో అది వేరే దగ్గర ఇంకోటి ఏదో జరుగుతున్నట్టుగా కనబడుతుంటుంది. సో అది కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సో ఇలా సమ్ పాయింట్స్లో మూవీ అయితే పర్లేదు అనిపిస్తుంది కానీ, బట్ అదర్ దాన్ దట్ ఎక్కడా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త వెర్షన్ ఆఫ్ లవ్ స్టోరీ, ఒక కొత్త స్క్రీన్ ప్లేతో కూడుకున్న లవ్ స్టోరీ చూసిన కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రాదు. బట్ చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా అయితే. ఎక్కడా కూడా ఓవర్ ద టాప్ అనిపించదు. చాలా న్యాచురల్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మధ్యలో కొన్ని చోట్ల ఎక్కడో చెప్పాల్సిన పాయింట్ చెప్పాల్సిన టైంలో చెప్పలేదు అనిపిస్తూ ఉంటుంది. కన్వే అవ్వలేదు. తీరా అది కన్వే అయ్యే టైంకి చాలా టైం అయిపోద్ది. అప్పటికే చాలా టైం మనం బోర్గా ఫీల్ అయిపోతాం. చాలా ల్యాగ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అది వచ్చిన ప్రాబ్లం అనమాట. సో బేసిక్గా 8 వసంతాలను ఒక సినిమా వచ్చింది రీసెంట్గా. సో ఎవరికైతే అది నచ్చిందో, ఆ కైండ్ ఆఫ్ సినిమాలను ఎవరైతే ఇష్టపడతారో ఈ సినిమా వాళ్ళకి నచ్చుతుంది అంతే. జనరల్గా ఇంకెవరికి కూడా ఇదైతే అంతగా ఎక్కకపోవచ్చు. ఎవరైతే స్లో మూవీస్ని ఇష్టపడరో వాళ్ళకైతే ఇది అసలు ఏమాత్రం ఎక్కదనమాట. బేసిక్గా చాలా డ్రాగ్ అనిపిస్తుంది, చాలా బోర్ కొడుతుంది చాలా చోట్ల. సో అక్కడక్కడ యోగి బాబు గారిది ఫన్ అయితే ఉంటుంది, అక్కడక్కడ చాలా రేర్గా ఉంటుంది ఆయనది కూడా, ఎక్కువైతే ఉండదు. సో అది కూడా చాలా తక్కువే. సో దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన పాయింట్ కూడా ఏం లేదు. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అన్నట్టు ఉంటుంది. అది కూడా చెప్తున్నాడు కదా, ఆ ఫస్ట్ హాఫ్లో ఏమీ లేదు యాక్చువల్గా. కాకపోతే ఆ సీన్స్ వల్ల ఏదో చిన్న ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి వచ్చేసరికి అది ఇంకా మనకేదో ఒక ఇంటెన్స్ పాయింట్ అన్న ఫీలింగ్ తెప్పించినప్పటికీ ఇనీషియల్గా, బట్ సెకండ్ హాఫ్లో అది ఉండదు, వేరే వెర్షన్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ బాగానే, దట్ ఈస్ గుడ్, అది పర్లేదు. బట్ ఎక్కడో చాలా వరకు మిస్ అయింది అబ్బా, సోల్ మిస్ అయింది. అది మరి పాయింట్. ఇంకా బేసిక్గా అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఈ గ్రాఫ్ కోసం, అంటే మనకు హార్ట్ బీట్స్ ఉంటాయి కదా, సో వాటి గ్రాఫ్ ఉంటుంది కదా మిషన్లో. సో దాని గురించి అనమాట. ఇలా పడి లేచే అట్లా అనమాట, అట్లా మనసు. సో మనసులో చుట్టూ తిరిగేది కాబట్టి ఒక రకంగా దీన్ని పడి లేచే మనసు వెర్షన్ 2.2 అని కూడా చెప్పొచ్చు. అంతే. సో అది మరి సిచ్యువేషన్. బట్ సంహో ఎక్కడో చాలా వరకు ఆ కనెక్టివిటీ అనేది మిస్ అవుతూ వస్తుంది. యాక్టర్స్ చాలా న్యాచురల్గా ఉంటారు, చాలా బాగుంటాయి సీన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా తీస్తారు. సో ఆ తమిళ్ స్టైల్ ఒకటి ఉంటుంది, కొన్ని న్యాచురల్ లవ్ స్టోరీ మూవీస్ ఉంటాయి. సో వాటికి తగ్గట్టుగా చాలా న్యాచురల్గా తీసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. బాగుంది అంతవరకు ఓకే. కానీ ఎక్కడో బేసిక్గా సోల్ మిస్సింగ్ సినిమాలో, అది వచ్చిన ప్రాబ్లం. లాస్ట్ 30 minutesలో కొంత ఎమోషనల్ పాయింట్స్ కొంతవరకు కనెక్ట్ అవుతాయి. సో అదొకటి ఉంటుంది. అండ్ తర్వాత చెప్పా కదా, సో అలా అనమాట అంతే. సో ఎక్కువ ఎంగేజ్ చేయలేకపోతుంది సినిమా అయితే మాత్రం, ఎక్కువ ఇంట్రెస్ట్ బిల్డ్ చేయలేకపోతుంది సినిమా. సో దట్ ఈస్ ద కీ ప్రాబ్లం. సో అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. సంతోష్ శోభన్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే ఆయన ఇంతకుముందు కొంచెం ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమాలు చేసినప్పటికీ కూడా ఇది కొంచెం బెటర్ దాన్ దట్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఏది ఆయన క్యారెక్టరైజేషన్ పరంగా. కానీ ఎందుకో స్టోరీ పరంగా ఎక్కడో ఇది సింక్ కాలేదన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అది వచ్చిన ప్రాబ్లం.
సో ఇంకా మానస వారణాసి గారు కూడా చాలా బాగా చేశారు. ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ నేను ఎప్పుడు ఇంతకుముందు ఏ మూవీస్‌లో చూడలేదు. మేబీ కొత్త అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఆవిడ బేసిక్‌గా కొంచెం ఒక బోట్ సీన్‌లో వాటిల్లో కొంచెం మేకప్ అది కొంచెం ఉంటది బాగా. ఆ టైంలో ఏంటంటే నవ్వుతున్నప్పుడు కొంచెం అనుపమ పరమేశ్వరన్ గారికి కొంచెం దగ్గరగా కూడా కనిపించారు. యాహ్! నైస్. ఆవిడ బాగా చేశారు. బాగున్నారు. చాలా న్యాచురల్‌గా ఉన్నారు. సో, అంతా కూడా బావుంది ఆవిడ సైడ్ నుంచి కూడా. అండ్ రాజీవ్ కనకాల గారు, తర్వాత యోగి బాబు గారు ఇంకా చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓకే. వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు దే డిడ్ దేర్ డీసెంట్ జాబ్ అని చెప్పొచ్చు. సో, యాక్టర్ సైడ్ నుంచి ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే యాహ్! డైరెక్టర్ వాంట్స్ టు సే ఎ మెసేజ్. లాస్ట్‌లో ఒక మెసేజ్ ఉంటది. అది బావుంది. ఆ మెసేజ్ బావుంది. చాలా మంచి మెసేజే. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ మెసేజ్ మనకి కథ త్రూ కన్వే అయితే బావున్నేమో. అది జరగలేదు యాక్చువల్లీ. సో, డైరెక్టర్ వాంట్స్ టు షో ఎ జర్నీ. ఒక జర్నీ చూపిచ్చారు. ఆ జర్నీ ఒక దగ్గరకొచ్చేసరికి ఎండ్ అవుద్ది. ఇంకా అదే సినిమా. సినిమా ఎండింగు. సినిమా ఎండింగ్‌కొచ్చేసరికి ఆ జర్నీ ఎండ్ అవుతది ఇట్లా. సో, ఎండ్ అయిన తర్వాత మనం ఆ స్టేషన్‌లో దిగుతాం. స్టేషన్‌లో దిగగానే పలానా స్టేషన్‌కి స్వాగతం అని చెప్పి ఏదో అనౌన్స్‌మెంట్ వస్తే ఎట్లుంటది? అలాగే ఉంది. అలా కాకుండా మనం వెళుతున్నది ఆ స్టేషన్‌కి అనేది మనకు తెలిస్తే బావుంటది. ఏమీ తెలియకుండా మనం ట్రైన్ ఎక్కేసి ఆ స్టేషన్‌లో దిగిన తర్వాత బండి ఆగిపోయిందింకా. అప్పుడు స్టేషన్‌లో దిగిన తర్వాత పలానా స్టేషన్‌కి స్వాగతం అనగానే ఓహో! ఇది పలానా స్టేషనా అని మనం అప్పుడు అనుకునే కంటే, వెళుతున్నప్పుడే మనం ఏ స్టేషన్‌కెళ్తున్నామో మనకు తెలిసి ఎళితే బావుంటది. అదొక్కటి మిస్ అయ్యారు. ఇది ఈవెన్ ఇంతకుముందు 'హనుమ రాఘవపూడి' గారు కూడా 'పడి పడి లేచే మనసు' సినిమా గురించి చెప్పిన మాటే ఇది. ఆయన ఆ సినిమా కోసం కూడా ఇదే చెప్పారు. ఇలాంటి ఒక పాయింటే చెప్పారు. ఎవరికైనా చూడాలనుకుంటే ఆయన ఇంటర్వ్యూస్ చూడండి దీని గురించి. సో, ఆయన ఒక పాయింట్ నేను ముందే చెప్పుంటే బాగున్ను అని చెప్పారాయన. సేమ్ అదే జరిగిన ఫీలింగ్ కలిగింది నాకు ఈ సినిమా విషయంలో కూడా. అది. అదొక్కటి మరి అలా అనిపిచ్చింది నాకైతే మాత్రం. సో, అంతే గైస్. సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ అయితే నైస్. బావున్నాయి. అంటే మంచిగా నాట్ నాట్ బ్యాడ్ అండ్ అలాగని నాట్ ఫెంటాస్టిక్. డీసెంట్ గుడ్ సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ అదనమాట సిట్యుయేషన్. బావున్నాయి. ఆ కథకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉన్నాయి. ఓవర్ ద టాప్ లేవు. అలాగని ఓవర్ కనెక్టింగ్‌గా కూడా లేవు. అది పాయింట్. అండ్ ఇంకా సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఓకే. ఓకే. అన్నట్టే ఉంటది సిట్యుయేషన్. సో, ఎవరైతే చెప్పా కదా ఆల్రెడీ ఈ 8 వసంతాలు కైండ్ ఆఫ్ స్లో పేస్డ్ లవ్ స్టోరీస్‌ని ఇష్టపడతారో వాళ్ళకి నచ్చుతది. ఓవర్ డ్రామటైజ్డ్ మూవీస్. ఈ లవ్ స్టోరీలో బాగా డ్రామా ఉండి, బాగా డ్రామటైజ్ చేసిన సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది నచ్చే అవకాశాలు ఉంటాయి. సో, అది మరి పాయింట్. సో, అది గైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 2.8 ఔట్ ఆఫ్ 5. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్‌లీ కపుల్ ఫ్రెండ్లీ. కపుల్స్ ఎళ్లి చూడొచ్చా అంటే నాట్ ఎగ్జాక్ట్‌లీ. సో, చెప్పలేని పరిస్థితి. చెప్పా కదా! అంటే యాహ్! కపుల్స్ క్యాన్ గో అండ్ వాచ్ అనే ఫీల్ కూడా రాలే. అట్‌లీస్ట్ పోనీ టైటిల్‌కైనా జస్టిఫై చేసిందంటే పోనీ అది కూడా లేదు. అది ప్రాబ్లమ్. సో, యాహ్! అంతే. సో, మీ ఒపీనియన్ ఏంటనేది మీరెవరైనా చూసినట్టయితే మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్రీమియర్ చూసినట్టయితే. సో, అంతే గైస్. సో, యాహ్! అంటే ఐ వాంట్ సంతోష్ శోభన్ గారు టు గెట్ సక్సెస్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అలా జరగలేదు. ఇంకా ఆయన కమ్‌బ్యాక్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిన సిట్యుయేషన్ అయితే ఉంది. సో, చూడాలి మరి ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా ఎప్పుడు కావాలన్నా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవసరమైతే మాకు కూడా ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్ వీడియో. బై.